హలో ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని హిట్ 3 ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. సినిమా టాక్ ఎలా ఉంది, మూవీ వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది అనేది మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. హిట్ 3 నాని కెరీర్లోనే దసరా మూవీ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే స్పష్టంగా వచ్చేసింది ఇండస్ట్రీ నుంచి. నాని ఇంతవరకు కెరీర్లో ఇంత ఊర మాస్ బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్లో నరకుడు మొదలు పెట్టాడు అనే టాక్ అయితే వినబడుతుంది. 18 సంవత్సరాల లోపు మూవీలకు అయితే అలౌడ్ లేదు. ఇది ఏ కంటెంట్ మూవీ, అంత హెవీ యాక్షన్ ఎపిసోడ్ ఉన్నాయి. నానికి క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఈ మూవీ ఇంత యాక్షన్ మూవీ రేపు థియేటర్లో కామన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ క్రిప్పింగ్ స్టోరీ. శైలేష్ కొల్లూరి మన సైదో మూవీ ఎప్పుడైతే డిజాస్టర్ అయిందో చాలా బలమైన కంటెంట్తో ఈ మూవీలో కూడా పాప సెంటిమెంట్ చాలా భయంకరంగా ఉంటుందంట. లాస్ట్లో ఎంట్రనైనా పాపతోటి ఇంత సెంటిమెంట్ ఆడుకున్నాడేంటి డైరెక్టరు, నాని ఏం చేయబోతున్నాడు, ఈ ఇన్వెస్టిగేషన్ ఏ రేంజ్లో జరగబోతుంది, ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం రక్తపాతానికే రక్తపాతం, మరో రక్త చరిత్ర అనే రేంజ్లో నానిని ఇంకా థియేటర్లో ఫస్ట్ టైం ఇంత హెవీ యాక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ టాక్ మాత్రం ఇండస్ట్రీ నుంచి చాలా బలంగా పాజిటివ్ టాక్ అయితే వినబడుతుంది. నో డౌట్ దసరా మూవీ తర్వాత నానికి మా రేంజ్లో బ్లాక్ బస్టర్ అనే మాట అయితే పక్కగా సెన్సార్ బోర్డు నుంచి, ఇండస్ట్రీ నుంచి, క్లోజ్ సర్కిల్ నుంచి నో డౌట్ నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దసరా తర్వాత ఈ మూవీ కాబోతుందన్న టాక్ అయితే స్పష్టంగా వినపడుతుంది. రేపు జనరల్ ఆడియన్స్ రివ్యూ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మాట్లాడదాం. ఇక మూవీ వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్ మొత్తం మీద 5,50,00,000 చేసింది. ఆంధ్ర మొత్తం మీద 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. 2 తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దసరా మూవీ తర్వాత హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్ల దాకా చేసింది. ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుంది నానికి. యావరేజ్ సినిమాలే 1 మిలియన్ ఆడతాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 2 మిలియన్ 3 మిలియన్ కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఓవర్సీస్లో. నాని కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ హిట్ 3 మూవీ. టాక్ మంచి సాలిడ్గా పడితే 100% 3-4 మిలియన్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా 49 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే 50 కోట్ల పైన షేర్ రాబట్టలే. నాని కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ దసరా మూవీ 52 కోట్ల దాకా చేసింది. ఆ మూవీ డే 1 2 తెలుగు రాష్ట్రాల్లోనే 14 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోల్లో అది ఆల్ టైమ్ కలెక్షన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లోనే 14 కోట్ల షేర్. ఆ రికార్డును కూడా రేపు బ్రేక్ చేయడానికే రెడీగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి అడ్వాన్స్ బుకింగ్ మామూలు కాదు, ఫైర్ లాగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఎక్కడ ఓపెన్ చేసినా కానీ, ఇటు ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా కానీ, సీడెడ్ గడ్డ అయినా కానీ 3 ప్రాంతాల్లో స్పెషల్ మార్నింగ్ షోలు. ఎక్కడైతే థియేటర్లో వేరే బొమ్మ ఆడుతున్నా కానీ స్పెషల్ మార్నింగ్ షోలు 8 o'clock ఓపెన్ చేస్తుండ్రో బుకింగ్ మాత్రం ఆ రేంజ్లో మాస్ ర్యాంపేజ్ చూపెడుతుంది. రేపు సాలిడ్ హాలిడే ఉంది, మేడే కాబట్టి 100% ఈ మూవీ స్టార్ హీరోల రేంజ్లో ఫస్ట్ డే కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అంతటి బంపర్ ఎగిపోయే బుకింగ్ అయితే జరిగింది. సినిమాకు కావాల్సింది కామన్గా రేపు జనరల్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్. ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి అయితే పాజిటివ్ ఒపీనియన్ వినపడుతుంది. ఫస్ట్ రివ్యూ అయితే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇంకా రేపు ఉదయం 8 o'clock సంధ్య థియేటర్లో మూవీ చూసిన తర్వాత క్లియర్గా మాట్లాడదాం. నాకు అందిన సమాచారం నాని కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బాస్టర్ యాక్షన్ థ్రిల్లర్ అనేది ఒక రేంజ్లో మెస్పరైజ్ చేయబోతుందంట. నాని స్టైలిష్ లుక్ ఏ మూవీలో ఇంత గ్లామరస్గా లేడు. ఇంత రక్తపాతం కూడా చాలా స్టైలిష్గా వస్తుందంట మూవీలో. అంతటి సెంటిమెంట్ కూడా అంత బలంగా ఉందంట. సో వెయిటింగ్. బుకింగ్ మాత్రం ఒక రేంజ్లో జరుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్, మాస్ ర్యాంపేజ్, డే 1 కలెక్షన్ ఎంత రాబట్టచ్చు, టాక్ ఎలా ఉండబోతుంది అనేది రేపు క్లియర్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నాని అభిమానులకు మాత్రం సినిమా నో డౌట్ బ్లాక్ బాస్టరే. హిట్ 3 హిట్ కొట్టినట్టే.